క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ గృహం ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక ఓవరాల్ వ్యూ. ఇది క్రైస్తవ గృహం అంటే, ఇది క్రైస్తవ కుటుంబం ఎట్లుండాలి అనే దానికి సంబంధించిన కొంత సమాచారం మీకు ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. దానికి బైబిల్లో పెట్టిన టైటిల్ ఏమిటంటే నీతిమంతుల గుడారము అనండి ఒకసారి. మన గుడారం ఎట్లుండాలమ్మా? నీతిమంతుల గుడారం. అది దేవుని బిడ్డల గృహమైతే, క్రైస్తవ గృహమైతే, నీ పాటలు, నీ ప్రార్థన ఇవన్నీ తర్వాత ముచ్చట. అవినీతి రహితమైన బ్రతుకు నువ్వు మొదటి బ్రతకాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, చేతి పనులు చేసుకుని బతుకుతున్నావా, సేవ అంటున్నావా, ఏం చేస్తున్నావో నీతివంతమైన జీవితం లేకపోతే, నీతివంతమైనటువంటి బ్రతుకు నీది కాకపోతే నువ్వు దేవుని నామానికి అవమానాన్ని తెచ్చే బిడ్డవు తప్ప నీ పాటల వల్ల ఉపయోగం ఉండదని మనవి చేస్తున్నాను. సరైన మార్పు లేకుండా, విధేయత లేకుండా, దేవుని వాక్యానికి చెవినివ్వకుండా, దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా కేవలం పాటలు పాడుతున్న వారిని ఆమోసు గ్రంథంలో దేవుడు కోప్పడ్డాడు. మీ పిచ్చి పాటలు నా వద్ద నుండి తీసివేయండి, మీ సితారా, పిల్లనగుల వాయిద్యములు నాకు వినబడనీయకుడి అన్నాడు. ప్రార్థన ఎట్లా చేసినా పర్లేదు అనుకుంటే ఎలా? పాటలు ఎవరు పాడినా బాగానే ఉంటే అనుకుంటే ఎట్లా? పాటలు ఎవరు పాడినా, ఎట్లా పాడినా బాగానే ఉంటాయి అనుకోవద్దు. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభువు నేర్పిస్తున్న పాఠం. నీతిమంతుల గుడారం. ఆత్మీయ జీవితాన్ని కానీ మీరు చూడగలిగితే ప్రభువు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన పాఠం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12, 13 వచనాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయ పోరాటానికి సంబంధించినటువంటి సర్వాంగ కవచాన్ని ప్రస్తావిస్తాడు కదా. ఆ చోట నీతి అనే మైమరువు అంటాడు. రొమ్మునకు ధరించేది అనగా శత్రు వేసే బాణములు నీ గుండెను చీల్చకూడదు, నువ్వు కాపాడగలిగేది నీతే, నీ కబుర్లు కాదు. ఊరక నీతి లేకుండా బతుకులో యేసు రక్తం, యేసు రక్తం, యేసునామం అంటే నువ్వు కాపాడబడతావు అనుకుంటే అది పిచ్చి భ్రమ. నీ హృదయంలో ప్రవేశింపకూడదు, నీ ప్రవేశిస్తూనే ఉంటాయి. నీ హృదయంలోనికి ఆ అక్రమం అంతా జ్వరబడుతూనే ఉంటుంది. సామెతలు 14 ప్రభు అంటే అన్నిటికంటే ముఖ్యమని హృదయమును భద్రముగా కాపాడుకో, అందులో దేవుడు నివసించాలి, జీవధారలు బయలుదేరుతాయి అందులో నుంచని. నీతిమంతుల గుడారం రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదము నిలబడతాయి. ఉత్సాహము, సునాదము, రక్షణ పక్కన పెట్టు. మొదట ఆ గుడారం నీతిమంతుడిదా కాదా? ఒకవేళ నీతిమంతుడిదే అనే ఒప్పుకోలు నీ దగ్గర ఉంటే అది నీ స్వనీతి వలన కలుగుతున్నది నువ్వు అనుకుంటున్నావా? క్రీస్తు శిలువలో చేసిన యజ్ఞాన్ని బట్టి కలిగిన నీతా? మనమందరము దేవుని నీతి యుగునట్లు పాపం మెరుగని ఆయన మన నిమిత్తము పాపమాయను అని కొరింథీ పత్రికలో పౌలు మాట్లాడారు. సో దట్ వీ మే బికమ్ గాడ్స్ రైచియస్నెస్. ఆ పదమే చాలా పెద్దది. మనము దేవుని నీతి యుగునట్లు. నాట్ జస్ట్ బికాస్ అవర్ ఫ్యాక్టరీస్. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, నిత్య జీవానికి వారసున వలన ఏం చేయాలి అంటాడు. ఆజ్ఞలు పాటించాలని ప్రభు అన్నాడు. ఇవన్నీ ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను అన్నాడు. ప్రభు కూడా దానికి ఆమోదం తెలిపాడు. నువ్వేం పాటించట్లేదు అనలా. అఫ్ కోర్స్ యు ఆర్ డూయింగ్ దట్, బట్ స్టిల్ నీకు ఒకటి కొత్తగా ఉంది. ఆజ్ఞలన్నీ బాల్యం నుండి ఒక్కటి కూడా తప్పిపోకుండా పాటిస్తున్న వాడికే కొత్త ఉంటే మన సంగతి ఏంటి చెప్పండి? బాల్యం నుండి ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు అనే సాక్ష్యమును దేవుని వద్ద సంపాదించుకున్న వ్యక్తి, పరిపూర్ణుడు ఇంకా కాలేదు, నిత్య జీవన అర్హత సాధించలేదంటే మనం ఏమనాలి? పరిసయ్యుడు వారం 2 రోజులు ఉపవాసం ఉన్నాడు. పుదీనా, సదాప, కొత్తిమీర, జీలకర్రలో కూడా దశభాగం ఇస్తున్నాను అన్నాడు. కానీ అతనికంటే సుంకరి మరి ఎక్కువ నీతిమంతుడని తీర్చబడ్డాడు. వాడు కూడా నీతిమంతుడు అయ్యాడని అర్థం. అధిక నీతి కాలేదు.
మత్తయి సువార్త 5:19 శాస్త్రుల నీతి కంటే పరిసరుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నాడు. ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇంటూ హెవెన్ మనకి ఇంకా రైచియస్నెస్ కావాలంటుంటే, అందులో సింహాసనం, కిరీటం, ఆధిక్యత, పరిపాలన, ఏలుబడి పక్కన పెట్టు. ప్రవేశానికి దిక్కు లేకపోతే కనుక నీతిమంతుల నివాసం ఆమెది, నీతిమంతులు కూడా అరవేనా? క్రీస్తు రక్తం వల్ల కలుగుతున్న నీతేనా? విశ్వాస సంబంధమైన నీతి క్రియ వలన ఆమోదించబడిందేనా? యాకోబు 2:19 ప్రకారం అబ్రహాము కూడా తన క్రియల వలనే నీతిమంతుడిని తీర్పు పొందుచుండెను కదా. అస్తమాట అబ్రహాము దేవుని నమ్మెను, ఆధ్యాత్మిక నీతిగా ఎంచబడెను. అర్ధాకలి మహాపాపం, సగం శుద్ధి, యథవ బుద్ధి అన్నారు. ఒక ముక్క పట్టుకొని వెళ్ళాడితే ఎలా? అదేం లేదు సార్, జఫనే శాస్త్రాన్ని చేదస్తపూర్ మాట్లాడతారు అలాంటివి. నేను అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడింది. దట్స్ ఇట్. నో, దట్స్ నాట్ ఎవ్రీథింగ్. వాక్యం అంటుంది అబ్రహాము సహా తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను కదా. ఆది కాండపు ధ్యానాలు ప్రారంభంలో మీకు చెప్పాను ఒక సందేశాన్ని. మన ప్రయాణమే చుట్టూ దారి, అడ్డదారి మనకు ఉండదు అని. దగ్గర ధరలు వెతుక్కోవటం క్రైస్తవ్యం కాదు. ఆయన వారిని దగ్గర ధరని ఫిలిష్తియా మార్గముగా వెళ్ళని ఒక చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రము గుండా వారిని పయనింప చేశాను. చేత దేవుని బిడ్డలారా, మొదట నీవు నీతిమంతుని గృహమా? అవినీతి ఉందా నీ దగ్గర? అక్రమం ఉందా? పాపిష్టి సొమ్ము ఉందా? జక్కయ్య చేసిన పని అదే కదా. యేసు ఇంట్లో అడుగు పెట్టగానే చాలా అక్రమాలు చేశాను, లంచాలు తీసుకున్నాను, తాకట్టు సొమ్ము దిగమింగాను, ఇక్కడి నుంచి అలాంటివి మానేస్తున్నాను అనలా. సోకాల్డ్ మహాద్భుతమైన సాక్ష్యం చెప్పే స్టేజ్ల మీద పెద్ద మనుషులందరూ చేసేది అదే. తిన్న కాడికి దిగమింగి తరాల కొద్దీ దాచి ఇక మీదట నేను నీతిగా బతకల వృద్ధనారి ప్రాతిపత్యం అన్నాడండి ఒకడు. ఇప్పుడేమిట్రా ప్రాతిపత్యం? దేవుని వాక్యం అట్లాంటి జిత్తుల మారి ఒప్పుకోలు లాంటి ప్రకటనలకి ఏమాత్రం విలువ ఇవ్వదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జక్క యేసు అడుగు పెట్టగానే అంటాడు, నేను ఎవరి యొద్ద అక్రమంగా అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 వంతులు ఇస్తున్నాను. 4 వంతులు ఇచ్చినా మిగిలిపోయింది ఎంత తినేశాడు. రూపాయి తీసుకున్న వాడికి 4 వంతులు, 10 లక్షలు తీసుకున్న 40 లక్షలు ఇస్తే కూడా అడ్డగోలుకి మిగిలిన ఇంకా డబ్బు. ఆ పాపిస్తూ పిల్లలు పెట్టించాడు అలాగా వడ్డీలు తిప్పి. 4 రెట్లు ఇచ్చినా తాగట్లేదు డబ్బు. ఆ మిగతా సొమ్మును ఫ్రీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ పంచి పడేశాడు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం వల్ల కాదు, యేసు ప్రభుత్వం అవుతుంది. దేవునికి స్తోత్రం. వీళ్ళకి మరీ పిచ్చి పట్టేసింది. పిచ్చి కాకపోతే సమసమాజ రాజ్య స్థాపన ఎవరు చేశారు? పెద్ద పెద్ద మాటలు లెనిన్ వల్ల అయిందా అండి? కార్ల్ మార్క్స్ వల్ల అయిందా అండి? వాళ్ళ ఉపదేశాలు, వాళ్ళ స్టేట్మెంట్స్ అద్భుతం, కానీ వాస్తవంలో నెరవేరాయా? జయప్రకాష్ నారాయణ కలలుగన్నాడు అయ్యిందా? కాంశీరా మీద తిప్పబడ్డాడు అయ్యిందా? ఇక తర్వాత మాట్లాడడం పెద్ద విశేషమేం కాదు. సమసమాజ రాజ్య స్థాపన ఎవరి వల్ల అయిందండి? ఒక అపోస్తుల కార్యాలలోనే జరిగింది అది. ఎవడు తమకు ఎక్కువ ఉంచుకోలేదు, తక్కువ ఉంచుకోలేదు, తమ కలిగింది సమిష్టిగా పంచుకున్నారు. ఎవడు సార్? నాది అమ్మితే 10 కోట్లు వస్తుంది, అమ్మితే ₹1,00,000 వస్తుంది, అమ్మేసి ఇద్దరం సరిసమానం చేసుకోవడం ఎవడు ఒప్పుకుంటాడు భూమి మీద? అందుకని అపోస్తుల ఉద్యమం, అపోస్తుల కాలం మళ్ళీ రావాలని ఏడ్చేది. అందుకే మునుపు జరిగినది ఇకను జరగబోనున్న వాగ్దానాన్ని పట్టుకొని వేలాడే దానికోసమే. అంచె దినంలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించుతున్న సామూహిక వాగ్దానం కాక దాని కింది వచ్చిన వాళ్ళు ఏమంటాడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో, నా పనికత్తెల మీద పని వారి మీద నా ఆత్మను కుమ్మరించేదను. దెర్ ఇస్ ఎ స్పెషల్ అనాయింటింగ్ ప్రామిస్ టు ద పాస్టర్స్ అండ్ ఆల్ ద లీడర్స్ ఇన్ ద మినిస్ట్రీ. Yes, we want to see such an anointing in these last days on the pastors, leaders in the ministry. అప్పుడు ఈ అపోస్తల కార్యాలు మనం చూడగలుగుతాం. ఆస్తుల మీ పట్టుకొస్తే కాళ్ళకాడ పెట్టమన్నాడు పేతురు. 10,000 ఇస్తే స్పెషల్ ఫేర్ యాడ్ ఉంది సార్. 10,000 ఇచ్చే వాళ్ళందరూ టెంట్లోకి రావాలా? చాయ్ బిస్కెట్ పెడతావా?
మెడతల్లా సండే స్కూల్ పిల్లలకు ఊరకనే. వేలం వెర్రి అంటే నాకు కొద్దిగా అన్నారట. అది తినేదా, తాగేదా, మూతికి పూసుకునేదా, నెత్తికేసుకునేదా ఏమీ తెలియదు. వేలం వెర్రి అంటే ఏమో వేలం వెర్రి అంటే కొంచెం పెట్టు, ఏంది అది తినేదా, తాగేదా, వేసుకునేది ఏమో తెలీదు. పిచ్చి. 10 మంది పరిగెడితే 11 కూడా పరిగెట్టడమే. 10 ఆడు మాట పెద్ద మాట, 10 నడుచు బాట కాలి బాట. అది ఏది కానీ దరిద్రం ఇంతే. మన విధానం ఎలా ఉన్నో తెలుసా? ఏలియా ఏమంటాడు? ఇప్పటికి అనేకులు చచ్చారు, చాలామంది మారిపోయారు. సైన్యములకు అధిపతికి యెహోవా కొరకు నేను ఒక్కడిని రోషము కలిగి ఉన్నాను. నమ్మిన సిద్ధాంతం, సత్యం, ఉపదేశం కరెక్ట్ అయితే నువ్వు ఒక్కడే నిలబడాల్సి వస్తే ఊరు మొత్తానికి నిలబడాలంతే. ఇంకెవరో సపోర్ట్ చేయట్లేదండి, మా ఊళ్ళందరూ ఇక మారిపోయారండి, ఇంకెవడో వస్తలేదండి, అక్కడి నుంచి నేను ఒక్కదాన్నే రావాలండి. రా, నువ్వు ఒక్కడ నిలబడు. When Abraham was called by God, he was all alone. అబ్రహాము ఒంటిగా పిలువబడ్డాడు. యెషయా గ్రంథంలో మాట్లాడతాడన్నమాట. నేను అబ్రహామును పిలిచినప్పుడు అతన్ని ఒంటిగా పిలిచి తిని పెక్కు మంది ఎగురొట్లు అతన్ని నేను చేసి తిని. మొదటి మాట, మన గుడారం నీతిమంతుల గుడారం అవ్వాలి, అవినీతి రహిత గృహం అవ్వాలి, పాపానికి చోట్లేదు అవ్వాలి. మరి ఆ శతాధిపతి ఎందుకు ఇబ్బంది పడ్డాడు? మత్తయి 8లో బహుశా ఏదో పాపిష్టం ఉందా? జక్కేలాగా నువ్వు బయటికి పంపించలేని పరిస్థితిలో ఉన్నావా? అందుకని యేసు నేనే వస్తానంటే వద్దులే ప్రభు, అవసరం పడితే నేనే వస్తాను, నువ్వు వద్దులే అంటాడు. ఎవడండి యేసు ప్రభు ఇంటికి వస్తానంటే వద్దంటావు? అమాయకం కాకపోతేను. అది వేరే విధేయతలాగా ఉందా? నాకు మాత్రం తెలివితేటలాగా అనిపించింది. అది మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభు, ఆ విశ్వాసానికి సూపరు. విశ్వాసాన్ని ఏమనడం లేదు. మరి యేసుని ఎందుకు వద్దంటున్నావు? ఈడు పాపిష్టోడే, వాడు పాపిష్టోడే. ఎవడు జక్కయ్య వస్తానని కానీ ఆనందంగా చేర్చుకోవాలా? వాడు మహాప్రార్థనా పరుడా, పరిశుద్ధుడా. ఇద్దరికి ఒకే ఆఫర్ ఇచ్చాడు యేసుప్రభు. ఇద్దరు రమ్మన్లో యేసుని, ఇద్దరికి యేసుప్రభు ఆఫర్ ఇచ్చాడు. ఒకడు వద్దన్నాడు, వాడికి స్వస్థ మట్టికే వచ్చింది. మళ్ళీ రోగం వస్తానంటే సాగు అవుతుంది. ఇంకొక రక్షణ వచ్చింది, శాశ్వతమైన ఆశీర్వాదం. ఏది విలువైంది? యేసుని వద్దన్న వాడికి. కొంతమందికి యేసుప్రభు వద్దు, యేసుప్రభు వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం కావాలి. నీ మాట వల్ల స్వస్థత తెలుపు, నువ్వెందుకు? మళ్ళీ రోగం వస్తే మళ్ళీ వస్తానుగా. నువ్వు ఉన్నా కానీ ఇప్పుడు సినిమా వద్దంటావు, లేనిపోని ఎన్ని రూల్స్ ఎందుకు? నువ్వు రావద్దులే. లెట్ మీ ఎంజాయ్ మై ఓన్ లైఫ్ ఇన్ మై హౌస్. Whenever I face a problem, I will come to your presence. I will offer something there. నువ్వు వచ్చేసి అందా చేసేది యేసుప్రభు మొత్తం నీ పార్టీ అయిపోవాలరా? ఎవడి దరిద్రం అని. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చాలా మంది ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాల. I don't find reasons for that. సీరియస్గా ధ్యానిస్తున్నారా? ధ్యానించండి, తప్పలేదు. మొదటి మాట, అది నీతిమంతులు గుడారం అవ్వాలి. అందులో అవినీతికి, అక్రమానికి అవకాశం ఉండకూడదు. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు, పరలోక పాలనది. అక్కడ ఏలుబడి చేసేవాడు పరిశుద్ధుడు. నడుస్తున్నది పరలోక ప్రభుత్వం. అక్కడ పిచ్చి పిచ్చి వ్యవహారాలకు అక్కడ చూడలేదు. నీ పాటలు మంచిదే, నీ ప్రార్థన మంచిదే, ఆరాధన మంచిది. దానికన్నా ముందు నీతి ఉందా లేదా? 22వ కీర్తన 3వ వచనం ఏమన్నాడు? ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నేను. గుర్తుపెట్టుకోండి పాయింట్, యాకోబు స్తోత్రం మీద కాదు. నువ్వు యాకోబుగానే ఉంటే, నువ్వు మోసం మానకపోతే, అబద్ధాన్ని మానకపోతే, శరీర సంబంధమైన ప్రోకులాట పోకపోతే, ఎబ్బోకు రేవుకు రాకపోతే, నీ బలహీనత విరగొట్టబడకపోతే, ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే, యాకోబు పెరుగులాడి పోరాడి కన్నీరు గార్చి దేవుని కృపను పొంది, దేవుని మనస్సును, దేవుని వరమును, దేవుని అభిష్టమును గెలిచి ఇశ్రాయేలుగా మార్చబడి పెనుయేలును చూచి రూపాంతరపరచబడకపోతే నీ స్తోత్రం పనికిరాదయ్యా. ఓరక స్తోత్రం అంటే ఏమవదు. దట్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్సెన్స్. ఎవరైనా బాధపడితే ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇశ్రాయేలు చేయి స్తోత్రం అర్థం ఏంటండి? మోకాల మీద పడ్డవాడని, పాపాన్ని ఒప్పుకున్నవాడని, యాకోబుని విడిచిపెట్టినవాడని, దేవుని చేత విర్రగొట్టబడ్డవాడని, ప్రార్థనలో దేవుని కృపను, మనస్సును, వరమును గెలుచుకున్నవాడని. ఆడు స్తోత్రం అంటే ఆ స్తోత్రం ఒక సింహాసనం వద్దు దేవునికి. ఈ బతుకు అలాగే పెడితివి, ఏడ ఒక పేరు చెప్తావు, బయట ఒక పేరు చెప్తావు. రిజర్వేషన్ అంటే రూట్ మారుద్ది, సాక్ష్యం రాయమంటే వేరే మాట రాస్తావు.
నీ బతుకు, నీ బుద్ధి, నీ వ్యవహారం అంతా పెళ్లిలో బయటపడుద్ది, సావులో బయటపడుద్ది. నేను ఎప్పుడు పర్మనెంట్గా వేసే డైలాగ్ ఇదే కదా మీ దగ్గర. ఈ క్రైస్తవుడు ఎలాంటి కసుడు తెలియాలంటే కుటుంబంలో కీడన్న జరగాల, శుభకరమైన జరగాల. అసలు క్వాలిటీ అప్పుడు బయటకు వచ్చింది. ఆదివారం అందరూ దేవదూతలే మహానుభావ, దీనికి పెద్ద విషయం ఏమీ లేదు. ఆరాధన చేస్తున్నప్పుడు ఎవడన్నా దైవంలా కనపడతాడా? అన్ని దేవదూతలే. ఈ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? హౌ యు ఆర్ డీలింగ్ విత్ మనీ అండ్ అదర్ పర్సన్స్, వాట్ అబౌట్ రిలేషన్స్? నీ ప్రపంచ సంబంధాలు వదిలిపెట్టబోయి నీ కొంపలో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎవరం కట్టుకుందా కనీసం అక్కడైనా బయట పెడతా బోడు క్రీస్తు ఈ గృహమునికి అధిపతి, అది లాగేదు అనిపిస్తుంది నాకు. లోపల వినిపించే కేకలు వేరు కదా, లోపల వచ్చే సౌండ్ వేరు కదా. తెల్లారిపోతున్న కుటుంబ ప్రార్థన లేదు. ఎన్ని కుటుంబాలు ఉదయకాల ప్రార్థనలు అని చెప్పండి యథార్థంగా. లేచి ఎవడి ప్రార్థన చేసుకోవటమే. హాస్టల్లో ఉన్న హాస్టల్ పిల్లలా మీరు కుటుంబ సభ్యులా? ఎవడు టైం కాడ ప్రార్థన చేసుకొని పోతాడు, ఎవడు తిన్నాడు తింటాడు, అదేం కంపరా నాయన. ఒక పెద్ద ద ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ కెన్ ఓన్లీ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థించు కుటుంబమే కలిసి నివసించగలదు. లేకపోతే శివరంజన్ లాగా వేసుకోవడం, చెట్టు కొకరు పుట్ట కొకరై, అదే పాట మిగులుద్ది. ద్వితీయోపదేశకారుడు ప్రభు అంటాడు, క్షేమ కాలముల నా మాట వినలేదు కనుక నేను ఇబ్బందులు పెట్టి శత్రు చేతికి అప్పగిస్తున్నా. అన్నీ బాగున్నప్పుడు చెయ్యాలో ఈ ఆరాధన. స్తోత్రం చెప్పరే. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవునండి, అప్పుడు ఆపద్బాంధవా, కాపాడువాడా, కనికరించువాడా, కాదనకుండా సహాయం చేయవాడా, నమ్ముకున్న దగ్గర సహాయకుడా, చాపిన హస్తముతో కార్యములు జరిగించువాడా, భీకరమగు దేవుడా, సాహస కార్యములు చేయి దేవుడా, చెవులు మూసుకొందును. యెషయా 1:16. మీరు బహుగా ప్రార్థన చేసినను మీ ప్రార్థన వినకుండా నా చెవులు మూసుకుంటాను. మొదట నీ గుడారం నీతిమంతుల గుడారం అవ్వాలి. ఆ తర్వాత రక్షణ, ఉత్సాహము, సునాదం. మంది ముందు నువ్వు నీతి లేకుండా ఇవన్నీ మామూలుగానే పెట్టి తప్పులు చేయట మా వంతు, దయచూపట ఏ నీ వంతు, నువ్వు మానవిక చేసుకుంటా పోతానే ఉండు, నాన్ స్టాప్ ప్రాసెస్. జో నహీ చాహతా వహీ కర్నా లగ్తా హూ మై. చెప్పడంలో మళ్ళీ కవితాత్మకం, మళ్ళీ అందం. కాలయాపన చేసిన కాలం చాలు. మన గుడారాలు, నివాసాలు నీతిమంతుల గుడారాలుగా మారాలి, పరిశుద్ధుల గుడారముగా మారాలి. నిర్గమాకాండలో దేవుడు మాట్లాడతాడు, ఏమంటాడు? మీ పాలెము కూడా పరిశుద్ధముగా ఉండవలెను యేలయనగా యెహోవా మీ పాలెములో సంచరించుటకు రాబోతున్నాడు. ఎట్లుండాలి సార్ మనం? పాలెమంతరంగము, గుడారమంతరంగం అనుకుంటే పాలెము దేహము కదా, ఇది కూడా పరిశుద్ధమేనట. రాజీ పడిన భక్తి చేద్దాం బిడ్డలారా. ఆదివారం పారాయణ చేసే భక్తికి పెద్దగా ప్రాధాన్యత లేదో, 6 రోజులు చేసే భక్తికి ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నీకు సరిగ్గా ఇక్కడ ఆదివారం నువ్వు పాట పాడలేకపోతున్నావా? మేము పాడి సహాయం చేస్తాం. ఆరాధన చేయలేకపోతున్నాం, మేము ప్రోత్సహిస్తాం. ప్రార్థన చేయలేకపోతాం, మేము చేస్తాం. వాక్యతలు మేము చెప్తాం. కానీ 6 రోజులు మేము ఉండమే నీతో. అది కదా ఇంపార్టెంట్. ఒక రాగం తప్పు పడుతున్నాం, అది కాదని మేము కలిసి పాడతాం. వాక్యం అర్థం కలిగి వివరించి చెప్పడం ప్రయత్నం చేస్తాం. కానీ నీ భార్య మీద మితిలేని కోపంతో విరుచుకుపడితే మేము ఉన్నాగా అక్కడ. నీకు తోడుగా ఉండాల్సిన పరిశుద్ధాత్ముడు అసహించుకుని వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుని ఆత్మనార్పకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, అలా విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. 4:30 ఎఫెసీ పత్రిక. గ్రైవ్ నాట్ ద హోలీ స్పిరిట్. నీ విషయమే పరిశుద్ధాత్ముడు అసలు బాధపడకూడదంట. చెడమాటలు మాట్లాడితే బాధపడ్డండి, మితిలేని కోపానికి బాధపడ్డండి, నిందాపూర్వకమైన కేకలకి బాధపడ్డండి, ఆత్మస్తుతి పరనిందకి బాధపడ్డండి. ఎక్కడ తప్పులు తక్కని అక్కడ పెట్టుకొని నావన్నీ అంగీకరించు, చెవులు మూసుకుందును. The first most important point is మన గుడారం ముందు నీతిమంతుల గుడారం అవ్వాలి. అప్పుడు పాట పాడదాము, ప్రార్థన చేద్దాం, ఏదో ఒకటి చేద్దామలే, ముందు దగలు పెట్టకుండా.
ఏడదాడబెట్టి సింపుల్గా చెప్పనా, ఒక పోర్షన్ అద్దెకి వాళ్ళనుకున్నావు, మన అందులో సామాన్లు దీవే ఏడ చెత్తాడు పెట్టి తీసుకోండి, ఎవడు తీసుకుంటాడు? చిన్న చెత్తగా కూడా మాకు వద్దులేండి, ఈ చెత్తలో మేమాడి తెస్తాం. ఆకాశం మహాకాశాలు పట్టుదలని దేవుని దగ్గర రావాలి. ఏదో చెత్త అంతా అక్కడే పెట్టి ఏమండి, దీన దయాళుడ యేసు ప్రభో రారము వేగమే. ఎక్కడొస్తానా? నేను మీ మధ్య నివసించడం నాకు పరిశుద్ధ మందిరం నిర్మించాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఐ విల్ నాట్ కమ్. Though I love, yes, I love you. That's why I'm giving you the plan and the purpose, the master plan of the tent, tabernacle. నువ్వు మమ్మల్ని ప్రేమించినట్లయితే మా ఇద్దరు రా ప్రభా. కుదరదు, ప్రేమించాను కాబట్టి ప్రణాళిక బయలుపరిచాను, ఆ ప్రకారం కట్టు, అప్పుడు వస్తాను. చెప్పండి, మన గుడారం ఏమై ఉండాలి? నీతిమంతుల గుడారం. నీతి నీతి అవినీతి మన దగ్గర రాకూడదు. అక్రమం సొమ్ము రాకూడదు, అక్రమ సంబంధం ఉండకూడదు, అక్రమ సంతోషాలు ఉండకూడదు. ముందు దాని దగ్గర రండి ఫస్ట్. ఇది క్రైస్తవ గృహం అనడానికి. అప్పుడు మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. ఇవేగా వాడే యేసు పదాలు. ఉప్పు ఏం చేస్తుంది? దానికి రుచినిస్తుంది, దానికి ప్రాణం ఇస్తుంది, కాపాడుతుంది. అందుకొరకు తన ఉనికిని కోల్పోతుంది. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఇన్ సాల్ట్. ఏ శునుపు పైన ముఖం చూస్తుంటే కరివేపాకులాగా. జ్ఞాపకం చేశాను మనం మీకు ఆ మాట. నేను బిందుడి సాంబారు, ఇంత తాలింపు, అడుగు 4 కరివేపాకులు వేస్తా. సాంబారు పోతే ఈ 4 ఆకులు పైకి వచ్చి కూర్చుంటాయి. కొంతమంది క్వాలిటీ అంతే. ఆడు కనపడాడు, ఏ ఫోటోల ముందు ఆడు స్టేజ్ మీద ఆడు కరివేపాకు కొట్టాడు. ఆ లేపైన పెద్ద లాసంలో సుయ్యమంటాడు అంతే. ఆడు ఏంటి పెద్ద ఉపకారం, వాడు కరివేపాకు కొట్టాడు. ఏసయ్య మీరు కరివేపాకు వలె ఉన్నాడల్లా, మీరు ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు అంటే ఏంటి తెలుసా? అది లేకపోతే అసలు రుచి ముద్ద మింగలేము, కానీ అసలు కనపడదు. అది రుచినిస్తుంది, దాన్ని బ్రతికిస్తుంది, దాన్ని కాపాడుతుంది. అది కనపడదు. అది క్రైస్తవ జీవితం. ఓ మరి బాబుని వేసిన 10 రూపాయలకి మళ్ళీ 2 చేసి సపోర్టు కూటమంతా సైలెంట్ బాబా అని ఏటో సెంటరింగ్ పని చేసావా ఎట్టి కొంపేసా. The Father who says in secret has to reward you. రహస్యమును చూచు తండ్రి నీకు బహుమతి ఇవ్వాలి. సంతోషంగా స్తుతించండి ప్రభు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సొదొమ రాజు బహుమతులు ఇవ్వాలనుకుంటున్నాడు. అబ్రహాం చేసిన కష్టానికి ఏదో ఇద్దాం అనుకున్నాడు. చచ్చి నాకు వద్దలు అన్నాడు. అలా వెళ్ళిపోయాడు. యెహోవా వాక్యం అబ్రహామునొద్దకొచ్చి, అబ్రహామా నీ బహుమానం అత్యధికమగును. ఆయన ఇవ్వాలి సార్. ఆడవడాడు సొదొమ రాజు మనకి మటమేంటి? చిచ్చే, మనం కష్టపడ్డామంటే ఆయన చూసి కష్టపడ్డాం. యుద్ధం చేసామంటే ఆయన మనసుతో యుద్ధం చేసాం. యుద్ధం చేసామంటే ఒక ఆత్మ రక్షించబడితే ఆయన ఆనందపడతాడని ఆయన కోసం చేసాం. ఈడేవాడు మన సంద ఇవ్వడానికి. ఆ మనుషుల్ని మాకు ఇచ్చేసి డబ్బులు మీరు తీసేసుకోండి, చదవబా నీ రూపాయి నాకు వద్దు అని చీకొట్టాడు. యేసుప్రభు వచ్చేసి ముద్దెట్టేసుకుంటున్నాడు. శబ్బాష్ కొడుక. నాకు ఎక్కడ బాగా ఇష్టం ఏంటి తెలుసా? అబ్రహామును గుడారం నుంచి చెయ్యి పట్టుకుని బయటికి తెచ్చి, అంటే అప్పుడు దాకా ఎక్కడున్నాడు దేవుడు? మాట్లాడు. అబ్రహామును అతని గుడారం నుంచి దేవుడు చెయ్యి పట్టుకుని వెలుపలికి తోడుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలు చూపాడు. వెలుపలికి తోడుకొని వచ్చి అంటే అప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఇంకంతకని గుడారం అయితే రక్తం వేయి ఆయన ఉన్నాడు. అది రేంజ్. ఇది డాబాయా, డూప్లెక్సా, మల్టీప్లెక్సా, అతను పెట్ట యేసుప్రభు ఉన్నాడు లేదా? అది రేంజ్ అక్కడ. నాకు ఆ మాట చెబితే పులకించిపోద్ది మనసు. అబ్బా, ఆయన గుడారంలో నుంచి అబ్రహామును బయట తీసుకొచ్చి, చాలరా బాబు ఎంత గుడిసైతే యేసుప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహామా నీ బహుమానం అత్యధికమగును, నీ కేడెం అధికమగును, నీకు తిరగలేదు నాన్న. ఆయన అడుగు పెట్టాక మ్యాటర్ మారుద్దులేండి. ఇక ఆయన వచ్చాక కూడా మారిపోతే ఇంకెందుకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన గుడారం అక్రమం ఉండగా
గుడారములో పొరపాటు ఉండగా, గుడారములో పాపం ఉండగా, గుడారములో అక్రమ సంపాదన ఉండగా రాడు. అందుకనే జక్కయ్య వచ్చాడు, అడుగు పెట్టాడు, బాబు ఇది వెళ్ళిపోతే నా బతికి అర్థమైపోద్ది, ఆయన ఉండగానే మొత్తం సరి చేసేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సంపదలు వెళ్ళిపోయినా పర్రా, ఎంత డబ్బు వెళ్ళిపోయినా పర్రా, నా ప్రభు వెళ్ళిపోకూడదు నా దగ్గర నుంచి. తెలివి ఉండాలి సార్ భక్తి చేస్తే. నేను అంటాను, జక్కయ్యకి నిజమే ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు డబ్బు సంపాదించి తెలివితే అట్లే వచ్చినాయి. ఇప్పుడు దేవుణ్ణి సంపాదించుకునే బుద్ధి వచ్చింది. పౌలు గారు ఏమంటారు? ఈ లోకమనంతా వేపరిచి క్రీస్తును సంపాదించుకుంటుని. ఆ పదమంట కూడా దమ్ము ఉండాలి సార్. నా వాడికి నేనా మాట చెప్పడానికి భయపడతాను. 10 ఏళ్ళు సేవ చేసి నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అంటే దమ్ము సరిపోవట్లేదు నాకు. ఏం డైలాగ్ సార్, ఏం స్టేట్మెంట్ అది? నేను క్రీస్తును సంపాదించుకుంటుని, సంఘము నా సంపాదన క్రీస్తు అంటున్నాడు. పౌలు క్రీస్తు నా సంపాదన అంటున్నాడు. దమ్ము సరిపోవాలి సార్ చెప్పాలండి. నా మట్టుకు నాకు ఆ స్టేట్మెంట్ అరగదు. అమ్మో ప్రభువా నన్ను సిద్ధపరచని అడగటం తప్ప అంతకన్నా మ్యాటర్ లేదు. మన ముందున్న పరిశుద్ధులు అపోస్తులు ఎంతటి ఘనులు, వాడి సమర్పణ. మన ముందున్న పందె రంగంలో పరిగెత్తువాడు వెనకలను చూసుకుని హీ అంటే ఇంకా వెనకబడిపోతాం. మనం ముందు నన్ను చూసుకుని పరిగెత్తాలి. ఆమేన్. మన ముందు వెళ్ళిన వారు ఎవరు? అపోస్తలులు, గొప్ప దైవజనులు. యేసుప్రభు అందరికన్నా ముందు వెళ్ళిపోయాడు మహిమలోకి. ఈ మధ్యలో బ్యాచ్ బోలుముందన్నారు పెద్ద పెద్దోళ్ళు. ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళ్ళాలి మనం ఇంకా దశంభాగం మీద దాటలేదు. దేవుని స్తోత్రం. ఇంకా కొత్త మందికి అడుగుతాం. పౌలు గారు వర్ధిల్లను కొలిది అంటాడు, కాసేపు యేసుప్రభు ఏమో జీవనం అంతా అంటాడు. మనం ఇంకా 10% దగ్గర లెక్క పెట్టి ఎంత ఇది ఎలా ఎంత వచ్చింది? 10. అమ్మ బాబాయ్ ₹3 ఎక్కువ వచ్చింది. 10% క్యాలిక్యులేటర్ తీ కొట్టో. పాడే పాటకు మాత్రం నావన్నీ అంగీకరించు. ఓరే నాయన. మళ్ళీ ఊరందరికీ బోధ ఏంటి? నీ బిడ్డలు సేవకు ఇచ్చేదవా, నీవి ఇచ్చేదవా. అరగా ఎవడు దొరికడను అడుగుటానికి నీవి ఇచ్చేదవా, నేను ఇచ్చేదను అని చెప్పి ఒక పూట ఆనందపడతాను. ఎవడు చెప్పడా మాట? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన గుడారం ఎట్లుండాలి సార్? అవినీతి ఉండొచ్చా? అక్రమం ఉండొచ్చా? అక్రమ సంపాదన ఉండొచ్చా? ప్రభు ఎర్రగన్నప్పుడు ఉన్న సంబంధం అయితే ఏం చేద్దాం? క్యో సైలెంట్ हो गए भाई सब लोग? అరే బతావునా. దేవునికి స్తోత్రం. అంటే మరి ప్రభుని ఎరక్కితమే మరి అలాగే చేసేసామండి. మరి కంటిన్యూ చేస్తే అవదండి. వేసిన ఎదవేసాలు చాలు, వదిలేయి. దరిద్రం డబ్బులు చేతులుచ్చుకోమని శాస్త్రం ఉంటుంది. అవసరమైతే నష్టపరిహారంగా యావదాస్తి తగలబెట్టు, పాపాన్ని వదిలించుకో, ఒట్టిగా మిగిలో, ప్రభుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరికి అలా తిరిగినప్పుడు తప్పు సరిపోయిందండి. మరి ఇప్పుడు చాలా కష్టం అండి. మరి చాలా కష్టం కాబట్టి చాలా సుఖపడదాం ప్లాన్ అవుతున్నావా? కష్టపడా, దరిద్రం వదిలేసి పనికి మళ్ళీ పనులు చేసిన చాలదంట. ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తాడంట. మళ్ళీ కంటిన్యూ చేయడానికి మేము ప్రార్థన చేయాలంట. సకలాక్రమం నశించునుగాక. హల్లెలూయా. మారు మనసుని సంపూర్ణంగా వచ్చునుగాక. హల్లెలూయా. ఏ గుడారం సార్ మంది? ఆమేన్. మన గుడారం ఎట్లుండాలి? నెంబర్ 1 నోవహు కుటుంబం ఉండాలి. టైం అయిపోయింది, నాకు వాగ్దానం చేసిన సమయం అయిపోయింది. అయినా మీకు తెలుసు కదా, అట్ట అంటాడు కానీ వదలడని. వదిలే అట్ట అంటాడు, వదిలే. ఇప్పుడు అప్పుడే వదిలే రకమే కాదు, మీ అనుభవమే కరెక్టు, నా ప్రయత్నం కూడా కరెక్టే. మరి కానీ పాస్ అవ్వట్లేదు. అలాగా ఇంకా బాగా ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారు తొందరగా ముగించే కృప నాయనా అని చేస్తే చెయ్యండి. మరి నేనేం చేయను. మీ ప్రార్థన దేవుడు ఎట్టాడేమో చూద్దాం. దేవుని స్తోత్రం. నేను ఎప్పటికప్పుడు యథార్థంగా ట్రై చేస్తున్నాను కానీ మరి దేవుని స్తోత్రం. ఇంకా నువ్వు ప్రయత్నించేదను. ఆమేనా. నువ్వు ఇప్పటికే పెళ్ళైన కానీ సమయం కూడా ఎత్తున ప్రార్థన ఏందిరా పెద్ద ఊరు వెళ్ళిపోతున్నావు ఏంటి? ఎంత గొప్ప మర్మం తెలిసిపోయింది నాయన. హల్లెలూయా. మరి ఇవాళ లేటైంది నాన్న యాక్సిడెంట్. దేవుని వాక్యమును శ్రద్ధగా గమనించండి బిడ్డలారా. సంఘము, సహవాసం, ఉపదేశం కీలకం. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. డబ్బులు చిచ్చే నీ కాలం కలబడి రావాలి. అది
నువ్వు దాన్ని అంకలు పెడతాం కాదు. చేచ్చి మన రేంజ్ ఏంటి? సర్వశక్తివంత పిల్లలం మనం. ఆమేన్. ఏమంటే అపస్వరం ఎక్కడది? ఇత్యాది స్వరంలో నీవు బంధించబడును గాక. బిడ్డలారా, మన గృహం ఎలాగుండాలి, మన కుటుంబం ఎలాగుండాలంటే మొదటగా నేను ప్రస్తావిస్తున్న కుటుంబం నోవహు కుటుంబం. అనండి ఒకసారి. ఏం కుటుంబం అండి? నోవహు కుటుంబములో మొత్తం ఎంతమంది అండి? కొత్త కోడలతో కలుపుకొని ఎంతమంది? వాడు ఎవడన్నట్ట పంచపాండవులు మంచం కోళ్ళలాగా ముచ్చటగా ముగ్గురం 2 ఏళ్ళు చూపించి ఒక అంకేసాడట. ఏది చెట్టుగా దేవునికి స్తోత్రం. పంచపాండవుల మంచం కోళ్ళ ముగ్గురా 2 చూపిస్తా ఒకటి వేస్తావా? లెక్కల్లో అందరికంటే తక్కువ మార్కులు నాకని కూడా నాకన్నా ఇంకా అద్భుతమైన వ్యక్తులు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, నోవహు కుటుంబం ఎంతమంది అండి? కొడుకులు ఎంతమంది? కోడలు ఎంతమంది? అంతేనా? రైట్. బైబిల్లో ఇంకొక స్టోరీకి ఛాన్స్ లేదు. ఒక్క పురుషుణ్ణి ఒక స్త్రీని చేశాడు దేవుడు. సన్నాసి కవులు కథానికలు రచయితలకి ఒక హీరోకి ఒక హీరోని పెట్టి కథరత్నం కూడా అట్లా ఒక యూజ్లెస్లోకి. ఎంత చెడిపోయింది ప్రపంచం చూశారు మీరు? ప్రపంచం ఎంత చెడిపోయింది అర్థమైంది మీకు? ఆదాము అవ్వ అంతవరకే బైబిల్ పద్ధతి, మిగతాదంతా పాపం. వ్యవస్థ మీద కోపం తప్ప వ్యక్తుల మీద కాదు. సమాజం అంతగా చెడిపోతుంది. అది బాధ. నోవహు కుటుంబాన్ని మీరు చూడగలిగితే నూతన భూమిపైగా మరలా బాగు చేయబడ్డ భూమి వాళ్ళు మూలకర్తలుగా ప్రవేశపెట్టబడ్డారు. భూమి చక్కని పంటలు ఇస్తోంది, ద్రాక్ష పంట ఏపుగా ఎదుగుతోంది, తరముల వృద్ధి పొందుతున్నాయి, జనాభా విస్తరిస్తున్నారు. ప్రపంచం ఎలా సాగుతూ ఉండగా మనుషులందరూ చెడిపోయి తమ తమ వరుసలో ఇష్టానుసారముగా దేవుని మార్గములను చెరిపి వేసుకొని భ్రష్టత్వానికి వెళ్ళిపోయి దేవుని కోపాన్ని పుట్టించిన కారణంగా ఆ తరము వారిలో నోవహే నీతిమంతుడిగా ఉన్నందున దేవునికి స్తోత్రం. చెప్పో గట్టిగా. ఆ ఒక్కరిని ఆధారం చేసుకొని దేవుడు భూమి తన నీతిని కొనసాగించడానికి ప్రణాళిక చేశాడు. నేను చెప్పేది అది, నీ ఒక్కడు నిలబడతావు, నిలబడి చాలు. నీ ఒక్కడివి చాలు. నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ బంధుమిత్రులు నువ్వు ఒక్కడివి చాలు. నువ్వు ఒక్కడివి చాలు. నీ ద్వారా దేవుడు బలమైన సేవ జరిగిస్తాడు. ఆమేన్. ఆ కుటుంబం ఎట్లా చేశారండి? 120 సంవత్సరాలు అట దగ్గర దగ్గర. ఆ ఊర్లో ఒకరు సహాయం చేయలేదు, బంధుమిత్రులు ఎవరు సహాయం చేయలేదు. ఇప్పుడు కొత్త కోడళ్ళు ముగ్గురిని ఇంటికి ఇచ్చారు. కూతుర్లు పెళ్ళైన మొదటి రోజు నుంచే శాఖలు, కర్రలు, తారు, డబ్బాలు ఇవన్నీ మోస్తుంటే ఏమండి ఆ పుట్టింటి వారికి నా బిడ్డ ఇంత కష్టపడుతుంది, పని చేస్తుంది, పోని ఇక్కడ పుల్ల అక్కడ పెడదామని ఆ వియ్యాల వారికి ఎవరికి అనిపించలేదండి బాబు. ఏం వియ్యంకులండి బాబోళ్ళు, ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు. ఆ ఊరు బ్యాచ్లో కలిసిపోయారు తప్ప నా బిడ్డనిచ్చావు ఇంటికి. ఆ ఇంటి వారు నీతిమంతులు, వారు దైవజనులు, వారితో దేవుడు మాట్లాడేట. లోకం జలప్రళయం రాబోతుందంట. నాకు విశ్వాసం లేకపోయినా నా బిడ్డ కోసం అన్నా పని చేద్దామని ఎవడెక్కడ పుల్ల అక్కడ పెట్టలేదు సార్. లోకమంతా ఏకాకిని చేసిన కలవర పడలేదు. సింపుల్ లాజిక్. మీరు అందరూ తలకో చేస్తే కొద్దిగా గమ్మున అవుతుంది, లేకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ చేసేది పక్క. నేను చెప్పేది కూడా సీక్రెట్. తలకో చేస్తే పని కొద్ది స్పీడ్గా వెళ్తుంది, లేకపోతే మెల్లిగా అవుతుంది, కానీ అవుతుంది. ఇది దేవుని పని. ఇది ఆయన మనసులో పుట్టింది. నరుడు పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ కుక్కను పెట్టి చేంజ్ చేసుకున్నాడు యేసు ప్రభు. మోషే వంటి నాయకులు లేకపోతే ఏమైపోతాం, మనం యోషువని పెట్టేశాడు. వైష్ణవి లేకపోతే ఎస్తేర్ని పెట్టేశాడు. దేవునికి ఎప్పుడు ఆప్షన్ ఉంటుంది. నేను కాకపోతే ఇంకొకడు. దేవునికి ఆప్షన్ కరువు ఏమి ఉండదు. మనకే ఆయన తప్ప ఇంకో ఆప్షన్ లేదు. జాగ్రత్త పడితే బెటర్. స్తోత్రం చెప్పండి గట్టి. అది యాక్చువల్గా మేమేనండి ఫస్ట్ నుంచి మేము చాలా కరెక్టే. మోసే ఎటు చేయడం లేకపోయినా పని జరిగింది. నేను మోషన్ తక్కువ చేయట్లేదు సుమా. దేవుని దగ్గర ఆప్షన్ ఉంటుందని చెప్తున్నాను అంతే. ఒడుగుడ్డి కేకల బేకబాకండి దరిద్రం. స్తోత్రం చెప్పండి. అంచేత నేను చెప్పు సువార్త ఏమనగా మన కుటుంబం ఎట్లుండాలి? దేవుని పని చేసే కుటుంబం అనండి ఒకసారి. అవునంటారు కదంటారా? ఎవరు సహకరించకపోయినా, ఎవరు చందా అయిపోయినా, ఎవరు కనీసం ఇక్కడ పుల్ల అక్కడ పెట్టకపోయినా నేను ఎట్లాగైనా సరే దేవుని ఇల్లు కట్టాలి. ఆమేన్. కసి మనకు ఉండాలి. నేను ఒక్కనే కష్టపడతాను అవసరమైతే. నువ్వు పిల్లలందరూ మనం ఇప్పుడు సేవకు వచ్చారు, పొద్దున్న లేతలు ప్రార్థన చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, గొడవ గోత్రం అంతా నడుస్తుంది. కానీ ఒకప్పుడు నేను భాషమేగా
ఇది బలిపెట్టేది, ఈ పక్కన ఈ పిల్ల మోకరి చేతి, ఈ పక్కన నేను మోకరి, రాత్రంతా చేతులు ఎత్తి ఏడిచేవాళ్ళం. ప్రభా ఇది నీ ప్రజలతో నింపయ్యా, ఊరు బయట అడవిలో మమ్మల్ని పంపించి అక్కడికి. ఇల్లు కూడా లేవండి, గొర్రెలు వాని పోయినప్పుడు 2-3 ఇల్లు తప్ప, లోపలికి ఉండేది ఊరంతా. మేము ఉన్న ఇల్లు ఒక్క బిల్డింగ్ లేదు, ఒక్క ఇల్లు లేదు. భయంకరమైన సరుడు చెట్ల మధ్యలో బిక్కు బిక్కుపడి చిన్న షెడ్డు, ఆ చిన్న మందిరంలో చిన్న బలిపీఠం, ఈ పక్కన నా భార్య, ఈ పక్కన నేను మోకరించి రాత్రంతా చేతులు ఎత్తి ప్రభువా ఈ అడవిలోకి తీసుకొచ్చావు నాయన. నేనైతే కోర్మన పనులు ఉండాలని ఆశించాను, నేను ఇంకెక్కడో ఉండాలని ఆశించాను. అయ్యో నాన్న ఇక్కడ తప్ప ఎక్కడ చూడలేదు. మరి నీ ఇష్టం, నువ్వు ముందుకు రావని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను మీకు తెలియజేసే సువార్త అర్థం చేసుకోండి. ఎవరన్నా సహాయం చేస్తే, చెయ్యి అందిస్తే శభాష్, చేయకపోతే దేవునికి స్తోత్రం. ఒక గడి ఆలస్యం అయింది, నేను చేస్తా. నీ కుటుంబం దేవుని పనిచేసే కుటుంబమా? యథార్థం చెప్పండి. ఈ కుటుంబంలో దేవుని కొరకు కష్టపడే తత్వం ఉందా? ఎప్పుడు బ్రతుకు పోరాటమే. చిన్నోడి పనులకి వెళ్తానండి, పెద్దోడి పనికి వెళ్తానండి, నేను కూడా ఏదో చిన్న చిన్న కుట్టుకున్నానండి. ఓరు బాబు అందరూ కుట్టుకుంటారు బాబు. ఉదర పోషణార్థం బహుకృత వేషం ఎప్పుడు ఇదే. పిల్లలు మంచి స్కూల్లో రావాలా, మంచి కాలేజీకి వెళ్ళాలా, మంచి ఉద్యోగం రావాలా, మంచి సంబంధం రావాలా, మంచిగా పెళ్లి జరగాల, మళ్ళీ మంచి పిల్లలు పుట్టాలా, మళ్ళీ కాన్వెంట్కి వెళ్ళాలా, మళ్ళీ కాలేజీకి వెళ్ళాలా, మళ్ళీ ఉద్యోగం రావాలా, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ పిల్లలు. ఓరు నీ సైకిల్ మండిపోని ఇదే. మరి ఇంత ప్రయాణంలో నేను దేవునికి ఉపయోగపడాలా? మధ్యలో దేవుని పని చెయ్యాలా? ఏదో బతికే కొద్దో గొప్ప బాధలు కష్టాలు అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి. సత్తం రేపో మాపో ఈ లోపు దేవుని పని కొంచెం చేద్దాం, దేవునికి ఉపయోగపడదాం. అబ్బే అలాంటి గొడవ లేదు. నీ ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశ, ఓరు బాబోయ్ ఆశీర్వాదం, అబ్బా నిండా ఆశీర్వాదమే. అంత బాగా రాశాడు మానవాడు పాట. అసలు ఇంకో పదవి లేదండి, పాట అంతా ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం 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 ఆశీర్వాదం. నేను చెప్పనా, ఆయన దర్శనం పొందటం ఆశీర్వాదం, ఆయన ఎంపికలో ఉండడం ఆశీర్వాదం, ఆయన చేత పని పొందటం ఆశీర్వాదం, ఆయన పనిలో నలిగిపోవటం, అలిసిపోవటం, అక్కడే చచ్చిపోవటం ఆశీర్వాదం. ఏమిటి ఆశీర్వాదం? 10 రూపాయల చేతిలో పట్టుకొని ఎప్పుడు ఆశీర్వాదం అని ఆశిస్తే ఆశీర్వాదం. దేవుని కొరకు బతకడం ఆశీర్వాదం, దేవుని పని చేయడం ఆశీర్వాదం. పౌలు గారు ఏమన్నారు? సావు నాకు లాభం, బతకడం కదా పిచ్చి మొహమాట, దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం ఆశ. ఏడో డబ్బు, పనికి మన డబ్బు. క్రైస్తవ కుటుంబం ఎట్లా ఉండాలా? నోవహు కుటుంబంలాగా ఉండాలి. ఆమేన్. చాలా మంది అంటారు, మరి సంఘంలో పరిచర్య మేమే చేస్తామండి, ఎవరో సహకరించరండి, ఎవరో పెద్దగా వస్తారు వెళ్ళిపోతారండి, కనీసం కార్పెట్లు కూడా తీరని ఇప్పుడు మేమేనండి. నేను ఒక రేంజ్రా బాబు, ఎందుకు బాధపడుతున్నావు? ఇది నోవహు రేంజ్, నీ రేంజ్లో నువ్వు ఉండు. అందరూ మునిగి నశిస్తారు, నీ వరారతో కొంతమంది నిలబడతా. అందరూ కుళ్ళుమైన శవాలు కాకులకు మేత అవుతారు, నువ్వు నూతన భూమికి మూలకర్తవు అవుతావు. కష్టపడవాయా, భవిష్యత్తు నీదే. అమాహింగా మాట్లాడతావు బైబిల్ పట్టుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు లేరా? లేకపోతేనే నువ్వే చేయి. నీకులాగే పద్దాక వాటా వేసుకొని వంతులు వేసుకొని కెరూబులు అనుకుంటే ఇన్ని కోట్ల సంవత్సరాలుగా 4 జీవులు మీద మోస్తే సింహాసనాన్ని. ఎప్పుడు మేమని ఇన్ని కోట్ల మంది దూతలకు ఎవరికైనా ఇవ్వచ్చును కదా, భుజములు నొప్పి పట్టుచున్నవి. 4 జీవులు ఆ మాట అనలేదండి. ఇది మా భాగ్యం. ఆ కెరూబుల రెక్కల మీద సింహాసనం ఈ రోజుకి. ఇప్పుడు మా పిల్లగాళ్ళు ఉన్నారు, రోజు ఒకరికి చెప్పాను పరిచర్య, ఒకే పరిచర్య. బాత్రూమ్ కడమని రోజు ఇడికే చెప్పాను. హోండి 5 రోజులు చేస్తారు, 6 రోజులు, 7 రోజులు, 8 రోజున అన్నా ఇంకెవరో చేయరా అన్నా, నాకు ఆరోగ్యం మంచిగా ఉండలేదన్నా. కోట్లు సంవత్సరాలు ఆ 4 జీవులు అలాగే మొత్తనే ఉన్నారు సింహాసనం. దేవుని పని చేయటం భాగ్యం, అదొక మహాభాగ్యం. నోవహు కుటుంబం ఎవరు సహకరించాలి? 1 రోజు 2 రోజులు కాదు సార్, 120 లాంగ్ ఇయర్స్. ఆ 8 మంది తిప్పలు పడ్డారు, మొత్తానికి వాడు కట్టేశారు. నేను చెప్తున్నాను, ఎవరు సహకరించకపోతే కొంచెం ఆలస్యం అవుద్ది, కానీ దేవుని పని ఆగదో, జరుగుద్ది. ఆ ఆలస్యం నీ వల్ల అయితే నీకు నష్టం, ఆ పని నీ వల్ల జరిగితే నీకు లాభం. ఎందులో ఉంటావో తేల్చుకో.
మన కుటుంబం ఎట్లుండాలా? నోవహు కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పని చేసే కుటుంబం అనండి ఒకసారి. హల్లెలూయా. తర్వాత యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును దేవుణ్ణి సేవించుతాం, ఆయన్ని పూజిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. ఏమండి, దేవుని సేవించే కుటుంబమేనా? ఇంటిల్లి పాది ప్రభు సన్నిధిలో పాలు పొందే అనుభవాలు ఉన్నాయా? ఆ పాట బాగుందనే పాటమేనా? నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతు. పాట బాగుందని పాడటమా? పాట గెలవని పాడటమా? నువ్వు వస్తే వారు రాదు, వారు వస్తే పిల్లలు రారు. నీకు ఆ పాట ఎట్ట సెట్ అయింది? రెండు చేతులు కట్టుకొని కాళ్ళు దగ్గర పెట్టి పోలీసుడు కన్నా గట్టిగా నించుని ఒకడు పాడుతున్నాడు, దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నీ స్తుతించేదని. ఊరు ఎలాగెలాగా దావీదు డాన్స్ చేశాడురా? అటెన్షన్ నుంచొని చేతులు కట్టేసుకున్న దావీదు నాట్యమా? నీకు సెట్ అవుతుంది ఆ పాట. మానే మంచి వాళ్ళు స్తోత్రం. పద్ధతి ఉండాలి కదా. నేను అనేది ఏమండి, నీకు సెట్ అవుతుంది అది. రండి ఉత్సాహంగా పాడదామని ప్రజలను నిరుత్సాహంగా పిలుస్తావేమిటో. రండి ఉత్సాహించి పా, అది అది ఉత్సాహంగా పిలవట. రండి పా బాబోయ్. భావస్ఫోరకంగా పాడాలి, శృతిపేయంగా పాడాలి, అర్థవంతంగా పాడాలి. 47:7 గాడ్ ఇస్ కింగ్ ఆఫ్ ఆల్ ఎర్త్, సింగ్ ఈ ప్రైజెస్ విత్ అండర్స్టాండింగ్ అంటాడు. అర్థం చేసుకోరా బాబు, అర్థం పడతా లేకుండా పాడబాకు. నీ ఆత్మీయ జీవితం బాప్తిసం దగ్గర ఆగిపోయింది. నువ్వు పరిశుద్ధ నింపుదలకు రాలా, వేరుబాటు జీవితంలోకి రాలా, అపోస్తుల బోధలోకి రాలా, అపోస్తుల సహవాసంలోకి రాలా, వైరాగ్యం ఉపేక్షలోకి రాలా. నువ్వు ఎక్కడ బాప్తిసం దగ్గర ఆగిపోయి ఏం పడుతున్నావు? నేను సాగేద యేసు నీతో. ఎప్పుడో కోలపడ్డావురా నువ్వు. ఆ పాట నీకు ఎందుకు చెట్టుద్ది? మారు మనసు, ఏంటి బాప్తిసం, ఆత్మ నింపుదల, వేరుబాటు, వరుస పెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కేవాడు పాడాలా. నువ్వు ఏనోడు ఆపేసావు. చెడిపోయిన కారులో కూర్చొని పాట పాడితే వేస్ట్. అది బెంజ్ కారు అయినా, పరిగెత్తే కారు, దేవునికి స్తోత్రం, అమాయకంగా పాత అంబాజరన్న పర్లా గమ్యం చేరుతావు. నేను బెంజ్ కారులో ఉండేది. సో వాట్, అందులో ఆయిల్ లేదు, టైర్లు లేవు. అక్కలకి బాధ. ఆలోచించుకోండి. దేవునికి స్తోత్రం. దేవుని సేవించండి. ఆమేన్. కుటుంబం పాటలు పాడాలి, ప్రార్థన చేయాలా, సేవలో పాలు పొందాలి, సువార్త ప్రకటన రావాలి, కరపత్రికలు పంచాలి, దండయాత్రలో పాలు పొందాలి, సభల్లో పాలు పొందాలి. 24 గంటలు వంతేసుకుని కొంపకు కూడా వస్తాడంతే. ఈ వారం నువ్వు వెళ్ళు, మళ్ళీ వారిని వెళ్తాను. అమాయనం అంటే సామాన్యమా, భుజాలు నొప్పినట్టుంది విషయం. నేను వస్తాను రామాయణం అంటుంది భార్య. అదే అంటే కూడా అని కోపడ్డాడు. అయితే నువ్వు రామాయణం నాకు చెప్తావా అందంట. చెప్తానన్నాడు. ఇంటికాడ ఊరుకోబెడతాం కావాలి. ఇడికి మెయిన్ వచ్చాడు, అలిసిపోయి కూర్చున్నాడు. అడి చిరతలు కొడతాడు, నిద్రపోయాడు. ఓ పిల్లడు వచ్చి మేళ్ళ మీద కూర్చున్నాడంట. కోటమైపోయిందాడు, దిగిలిపోయాడు. ఈ బరువు భుజాలు పట్టేసి నీడికి ఇంటికాడ రావడం ఉండదు. మా ఆయన వస్తాడు, రామాయణం చెప్తాడు, మా ఆయన వస్తాడు, రామాయణం చెప్తాడని వచ్చాడు. ఏమండి రామాయణం ఉన్నది? అయ్య బాబు చాలా బాగుంది బాబు. రామాయణం చెప్పాడు. రామాయణం అంటే సామాన్యం అంటే భుజాలు నొప్పెడుతుంటాను నోర్మాయ్. రామాయణం వల్ల నీకు భుజాలు నొప్పిన దుర్మార్గం, నిద్రపోయావు, ఆయన మొన్న మీదెక్కించుకున్నావు. విషయం పూజ్యం, దేవునికి స్తోత్రం. ఏంటి నువ్వు చేసిన సేవ చెప్పు నాకు. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనస్సును కలిగి. నువ్వు ఏమి సేవించావు? ఒక్కొక్క మాట చెప్పు. ఎట్లా సేవించావు? పాటలతోనా, సమర్పణతోనా, వాయిద్యములతోనా, పరిచర్యతోనా, సమర్పణతోనా, ఎక్కడ, ఎట్లా, ఎప్పుడు? ఏమీ లేదు, పాట మట్టికి పాడావు. మన కుటుంబం ఎట్లా ఉండాలి? దేవుని పనిచేసే కుటుంబం, దేవుని సేవించే కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 18 అబ్రహాం గారిని చూసినట్లయితే దేవునికి ఆతిథ్యం చేసిన కుటుంబం. ఆమేన్, ఆమేన్. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూసినట్లయితే
దైవజనునికి ఆశ్రయం ఇచ్చిన గృహం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూస్తే దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చిన గృహం. చిత్రం చెప్పనా, మొదటి రాజుల గ్రంథంలో ఒక విధవరాల దగ్గర ఆశ్రయం పొందాడు పర్మనెంట్గా. రెండో రాజుల గ్రంథంలో ఒక కోటీశ్వరరాలింట్లో ఆ దారికి వెళ్తే ఉండేవాడు అంతే. భాగ్యం ఎవరికి ఎక్కువ వచ్చేసింది చూసుకో, ఉండాలి విషయం. దైవజనులు మరి మా ఇంట్లో ఉంటే మాకు ఎంతో సంతోషం అండి, కాకపోతే మా ఇల్లు ఇరకండి, మా ఇల్లు చిన్నదండి, మా ఇంట్లో ఇవన్నీ సోదండి. ఈ అందరికీ బాధకాయ. ఇక్కడ ముచ్చటది విధవరాల దగ్గర 3.5 సంవత్సరాలు సార్. ఆ గన్రుల దగ్గర ఆ దారికి వెళ్తే క్షణం ఆగి కాస్త రెస్ట్ ఇచ్చి వెళ్ళిపోవటమే. అక్కడ బస, ఇక్కడ నివాసం. యేసు రక్తం ఇచ్చాయి. దేవునికి దైవజనులకి ఈ సబ్జెక్ట్ లేదు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే అంతే. ఆ ఇంట్లో అంశతూలిక తల్పములు కలిగినచో సబ్జెక్ట్ అది కాదే. నేను అడుగుతున్నాను, మన గృహం ఎట్లా ఉంది నాన్న? ఆతిథ్యం ఇచ్చే గృహమా? పరిశుద్ధులకు ఆశ్రయం ఇచ్చే గృహమా? మన గృహం ఎట్లాంటిది? అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మీరు చూస్తే పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చేసరికి, యోహాను మార్తలు ఇంటికి వచ్చేసరికి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తుంటారే. మన ఇంట్లో సంఘమంతా వచ్చి మనం ప్రార్థన చేశారా? సంఘాన్ని అసలు పిలిచావింటి మనకి ఎప్పుడన్నా? కొంతమందికి అండి సంఘము దైవజనులు కుటుంబంగా వచ్చి మన ఇంట్లో ప్రార్థన చేయుట కంటే కూడా ఈ డైనింగ్ టేబుల్ జరపటం, దివాన్ కొట్టు పక్క పెట్టడం, సోఫా ఇది అదే చాలా కష్టం. వాడికి ప్రార్థన అంటే ఇష్టమే కదండి. ఈ సామాన్లన్నీ ఇప్పుడు సామాన్లు ఇచ్చి తప్పు చేసాడు యేసు ప్రభు. నీకు ఎంత బుద్ధి లేని స్టేట్మెంట్ అని నాకు అర్థమవుతావు. అవన్నీ గదులేసి గోదాంలో తలుపెట్టి లాసలేదు. 10 మంది రావాలి మన ఇంటికి. గతంలో మా ఒక సహోదరుడు ఉండేవాడు, ఇంటికి ప్రార్థనకు వచ్చేమన్నాడు, ఏమి తీసేవాడు కదా, డైనింగ్ టేబుల్ అక్కడ ఉండేది, సోఫా. మేము వెళ్ళి పిల్లలందరం కలిసి పట్టుకుని ఒక్కో సామాను బయట వేసేవాళ్ళం. గుర్తుందా? పడ్డాం ఎన్ని పడలేదు. మా ఇంటికి వచ్చే లేక ప్రార్థన పెట్టడం జరిగి వెళ్తే ఆ మంచం అక్కడే ఉంటుంది, ఆ డైనింగ్ టేబుల్ అక్కడే ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు విపరీతమైన భక్తి శ్రద్ధ కలిగిన వాడి వల్లే ఆయన పడిపోతున్నాడు. నువ్వు పడిపోకనా అలాగ ఉండు, నా చేతులు ఎలాగో దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు కనుక టప పిల్లగాలు సెట్ చేస్తారు. 5 నిమిషాలు అడివిని ఆలయంగా మర్చిపోతారు మా పిల్లగాలు. దేవునికి స్తోత్రం. నీట్గా తయారైపోతుంది ఏరియా. 5 నిమిషాలు ప్రార్థన, అరే భలే ఉందనిపిస్తుంది అక్కడ. చేత నేను కోరేది ఒకటే, మన గృహాలు సంఘమంతా వచ్చి ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉన్నాయా? డ్యాన్స్ చేసుకుంటూ స్నానం చేసేంత కడతారు బాత్రూము. ప్రేయర్ రూమ్ మాత్రం ఇలా గోడిగా వెళ్ళి బయటకు వచ్చేయాలి అందులోంచి. మళ్ళీ అందులోనే ఒక మూల 2 అరుగులు, అందులో పుస్తకాలను పెట్టేయాలి. ఈ పక్కన ఒక దీపం ఇలాగ పడిపోతుంటుంది. ఎలిగి అదేంటో దీపం మినుకు ఇప్పుడు ఆరిపోయి దీపమే. మంచి ఏ దీపం లైట్ పెట్టాలి. అక్కడ చిన్న గుడ్డి దీపం ఇలాగలగా అంటే అర్థమైంది నా బతుకాలకు ఉంది. నాకు అలాంటి చిరాకు వచ్చేస్తా. నువ్వేం క్రైస్తవు, నువ్వు ఏం బైబిల్ చదువుతావు నాకు అర్థం అవుతావు. ఎర్ర లైట్, అందులో చిన్న తీగ ఉంటుంది, ఇలాగలగా. అక్కడ కూర్చున్నా దీపము, నీకు సెట్ అవుతుంది ఆ పాట. చిచ్చి ఎట్లా ఉండాలండి కాయస. వంటగది కొంచెమే, పడగది మంచం పెట్టి అన్ని చిన్న, హాల్ పెద్దగా పెట్టా 10 మంది వచ్చి ప్రార్థన చేసుకోవాలి రేపు పొద్దున. అమ్మా ఇక్కడ ఏమి ఇల్లు కట్టుకుంటున్నావు? దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి దేవునికి స్తోత్రం అని. పేతురు చెరసాల చెల్లిపట్టుకు ఆయన అనేకులు కూడి ప్రార్థన చేయించుండ్రి. అపోస్తలుల 16వ అధ్యాయంలో సుమారు 30-40 వచ్చి వెళ్ళిపట్టుకి ఏమవుతుంది? చెరసాల నుంచి పౌలు శీల బయలుదేరి వెళ్ళి తిన్నగా ఎవరింటికి వెళ్ళారు? లూదియ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేపటికి అక్కడ సహోదరులు ప్రార్థన చేస్తారు. అని మన కొంపలు ఎట్లా ఉండాలి సార్?
ఒకటి ఆతిథ్యం ఇచ్చే గృహం, 2 పరిశుద్ధులకు ఆశ్రయం ఇచ్చే గృహం, 3 పరిశుద్ధులు నివసించే గృహం. నివసించే గృహం అంటే ఎవరి పేరు రావాలి? సారేపతి విధవరాలు, అకుల ప్రిస్కిల్లా. సంవత్సరాల కొద్ది దైవజనం ఇంట్లో పెట్టుకున్నారు సార్. 3 రోజుకు మురుకు చుట్టం కాదు, సంవత్సరాలు. ఒక పూట అయితే మంచిదే, 2వ పూట నుంచి టీవీ పెట్టకపోతే నిద్రట్టదు. వీడికి రాత్రి టీవీ చూస్తానే అన్నం తింటాం అలవాటు. ఇప్పుడు భాషగా రోజు కూర్చున్నాడు. ఎంత బాధ వచ్చేసిందో. రాత్రి పడుకున్నది ఎప్పుడు? సెల్ ఫోను నానా చెత్త చూడకపోతే నిద్రట్టదు. పక్కన భాషగారు ఉన్నాడు. ఇప్పుడు ఒక్క రాత్రి అలాగే ఊపిరి బేగబట్టి వెళ్ళకపోతే అయ్యగారు మరి మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నామండి, మరి అనుకోకుండా సడన్గా ఫోన్ వచ్చేది. నిన్న అనుకోలేదండి, ఫోన్ వచ్చేసిందండి. ఫోన్ వచ్చేస్తాం కాదు, ఫోన్ ఎప్పుడో వచ్చేసింది నీ చేతిలోకి, అది నిన్ను చంపేస్తుంది. అది మన ఇల్లు ఏంటైపు? మన ఇల్లు దేవునికి స్తోత్రం. మన గృహాలు ఎట్లున్నాయా? అబ్రహాం ఇట్లా ఉంది చెప్పండి, ఒక సైనిక శిబిరం లాగా ఉంది కదండి. 318 మందిని అలవర్చేట అబ్రహాం. సైనికులు తయారు అట్టుండాలి ఇల్లు అండి. తర్ఫీదు పొందాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ఉపవాసం నేర్చుకోవాలి, విజ్ఞాపన నేర్చుకోవాలి, పరిచయం నేర్చుకోవాలి, సేవ నేర్చుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి. ఒక సైనిక శిబిరం లాగా ఉండాలి క్రైస్తవ గృహం, సేవకుని గృహం. ముఖ్యంగా సైన్యంలో ఉండాలి సార్. ఇంట్లో బానిసలు కాదు ఇంట్లో ఉండేది, సైనికులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగా దేవుని పని చేసే కుటుంబం, దేవుని సేవించే కుటుంబం, దేవజనులకు ఆశ్రయమునిచ్చే కుటుంబం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. ఆమేన్. సహోదరులతో కలిసి ప్రార్థనలు జరిగించే కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక నా మాటలు ముగిస్తున్నాను. మన గృహం ఎట్లుండాలి? లాజరు, మరియా, మార్త ఉన్నదే 3, అందులో ఒకడు కూర్చోడు ప్రార్థనలో. ఆ కొంపకే ఎంత కీడొచ్చింది, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత ఏడుపు. ఉన్న 4, ఒకడు ప్రార్థనలో. కుటుంబంతా కలిసి ప్రార్థన చేసే అనుభవాలు సంపాదించుకోండి. కుటుంబంతా కలిసి సంఘానికి రండి. 2వ రాజుల గ్రంథం 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 9 నుంచి 13 చూసుకుంటే, యూదావారు తమ భార్యలతోనూ పిల్లలతోనూ శిశువులతోనూ యెహోవా మందిరానికి ఉపవాస ప్రార్థనకు కూడా భార్యలు, శిశువులు అంటే పాలు తాగేంత పిల్లలు, వాళ్ళు సహా ఫాస్టింగ్ డేకి వచ్చేసారట. అందుకనే 4 దేశాల వరకు దండెత్తి వచ్చిన అఖండ విజయం తమ సొంతమైంది. ఉపవాస ప్రార్థనకి కుటుంబాలకి ఏ సంఘంలో వస్తాయో ఆ సంఘం విజయాలకి తిరిగి ఉండదండి. ఆ సంఘం విజయబావుటకి వేస్తుంది. ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థన అనేప్పటికీ సగాన్ని పడిపోద్ది. జాంగ్ ఆదివారం ఆరాధన అంటే కటకట్లాడిపోద్ది. ప్రేమ విందుంటే ఇంకా శుభ్రం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఉపవాస కూటాలకు పెరిగిపోవాలి డిమాండ్. భార్యలు, పిల్లలు, శిశువులు సహా వచ్చేయాలి ఫాస్టింగ్ ప్లేస్కి. శత్రువుకి ఎక్కడ ఛాన్స్ ఉండదో అద్భుత విజయం దేవుడు మన కుటుంబాలను దేవుడు సమూలంగా మార్చి నీతిమంతుల గుడారం అనే పేరుకు తగిన జీవితాన్ని ఇచ్చి తాను మహిమ పొందును గాక.